హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఈరోజు మనం చామగడ్డ పులుసు కర్రీ చూసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ముందుగానే పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ, నువ్వులు, జీలకర్ర, మెంతులు, కొంచెం ఈ మసాలా నూనెలో పచ్చివాసన పోయేదాకా ఉంచాలి. కొంచెం పసుపు, కారం పొడి ఇందులోనే వేసేసుకుందాం. ఉప్పు, కలుపుకుందాం. కొంచెం ఈ మసాలా నూనెలో వేగిన తర్వాత చామగడ్డలు ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఇందులో వేసేద్దాం. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో. ఇప్పుడు చామగడ్డలు మసాలాలో కొంచెం సేపు ఉడికినాయి. తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని పులుపు ఎంత తింటే దానికి తగ్గట్టు వేసుకోండి. జీలకర్ర, మెంతుల పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుందాం. చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.